క్వశ్చన్ 1. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ 450 మీటర్ల పొడవైన నెచిఫు సొరంగం కు ఏ రాష్ట్రం కేంద్రపాలిత ప్రాంతంలో శంకుస్థాపన చేశారు? Options. 1. ఉత్తరాఖండ్ 2. అరుణాచల్ ప్రదేశ్ 3. సిక్కిం 4. మేఘాలయ. Answer. 2. అరుణాచల్ ప్రదేశ్ క్వశ్చన్ 2. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో డిజిటల్ విద్యను ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతం. Options. 1. Kerala. 2. ఛత్తీస్గఢ్ 3. తెలంగాణ 4. పుదుచ్చేరి. Answer. 1. Kerala. క్వశ్చన్ 3. దేశంలో సూపర్ కంప్యూటింగ్ మౌలిక సదుపాయాలను స్థాపించడానికి నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ ఎన్ఎస్ఏఎం హోస్ట్ ఇన్స్టిట్యూట్లతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న సంస్థ ఏది? Options. 1. సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ సిడిఎసి 2. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ. డిఆర్డిఓ 3. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో 4. నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ ఎన్ఐసి. Answer. 1. సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ సిడిఎసి క్వశ్చన్ 4. రైతుల అభ్యున్నతి కోసం ఏ రాష్ట్ర ప్రభుత్వం తొలి సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసింది? Options. 1. హర్యానా 2. కర్ణాటక 3. తెలంగాణ 4. Kerala. Answer. 4. Kerala. క్వశ్చన్ 5. TRIFED. ఛత్తీస్గఢ్ మతో కలిసి టెక్ ఫర్ ట్రైబల్స్ అంకురాన్ని ప్రవేశపెట్టిన సంస్థ ఏది? Options. 1. ఐఐటి మద్రాస్ 2. ఐఐటి కాన్పూర్ 3. ఐఐటి ఢిల్లీ 4. ఐఐటి గువహతి. Answer. 2. ఐఐటి కాన్పూర్ క్వశ్చన్ 6. ఇటీవల ఎవరి వారసత్వ గౌరవార్థం ప్రధాని నరేంద్ర మోదీ కొత్త 100 పైసలు నాణేలను విడుదల చేశారు? Options. 1. రాజమాత విజయరాజే సింధియా 2. రాజమాత భారతిదేవి సింధియా 3. రాజమాత గాయత్రి దేవి సింధియా 4. రాజమాత సుందరి దేవి సింధియా. Answer. 1. రాజమాత విజయరాజే సింధియా క్వశ్చన్ 7. సుజల్ డ్రింక్ ఫ్రమ్ ట్యాప్ మిషన్ ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? Options. 1. సిక్కిం 2. Odisha. 3. జార్ఖండ్ 4. Assam. Answer. 2. Odisha. క్వశ్చన్ 8. భారత సైన్యానికి ఏ రాష్ట్రానికి చెందిన సురక్ష కవాచ్ కు మధ్య ఉమ్మడి ఉగ్రవాద వ్యతిరేక వ్యాయామం జరిగింది? Options. 1. తమిళనాడు 2. గుజరాత్ 3. మహారాష్ట్ర 4. Odisha. Answer. 3. మహారాష్ట్ర క్వశ్చన్ 9. పాఠశాల విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి ఏ ప్రాజెక్టును ప్రపంచ బ్యాంకు నిధులతో కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది? Options. 1. గెలాక్సీ 2. Moon. 3. Sun. 4. స్టార్స్. Answer. 4. స్టార్స్. క్వశ్చన్ 10. నేషనల్ అథారిటీ ఆఫ్ షిప్ రీసైక్లింగ్ ఏ ప్రదేశంలో ఏర్పాటు కానుంది? Options. 1. ఎన్నోర్ తమిళనాడు 2. ముంబై మహారాష్ట్ర 3. కృష్ణపట్నం ఆంధ్రప్రదేశ్ 4. గాంధీనగర్ గుజరాత్ Answer. 4. గాంధీనగర్ గుజరాత్ క్వశ్చన్ 11. కాలుష్య నిరోధక ప్రచారం రెడ్ లైట్ ఆన్ గాడి ఆఫ్ ను ప్రారంభించిన రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతం. Options. 1. మధ్యప్రదేశ్ 2. ఢిల్లీ 3. మహారాష్ట్ర 4. Odisha. Answer. 2. ఢిల్లీ క్వశ్చన్ 12. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO విడుదల చేసిన గ్లోబల్ ట్యూబర్క్యులోసిస్ రిపోర్ట్ 2020 ప్రకారం 2020 జనవరి, జూన్ మధ్య భారతదేశంలో క్షయవ్యాధి టీబీ కేసుల్లో ఎంత శాతం క్షీణత నమోదైంది? Options. 1. 22 నుండి 27%. 2. 25 నుండి 30%. 3. 20 నుండి 25%.
4, 15 నుండి 20%. Answer. 2, 25 నుండి 30%. క్వశ్చన్ 13, ఛాంపియన్స్ అనే సింగిల్ విండో సిస్టమ్ పోర్టల్ను ప్రారంభించిన మంత్రిత్వ శాఖ. Options. 1, ఎర్త్ సెన్సైస్ మంత్రిత్వ శాఖ మోస్. 2, ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ. 3, అగ్రికల్చర్ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ. 4, సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఎంఎస్ఎంఈ. Answer. 4, సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఎంఎస్ఎంఈ. క్వశ్చన్ 14, జమ్మూ, కాశ్మీర్ J&K లోని జోజిలా టన్నెల్ ఏ నగరాన్ని శ్రీనగర్తో అన్ని కాలాల్లో అనుసంధానం చేస్తుంది? Options. 1, Kulu. 2, Manali. 3, Jammu. 4, Leh. Answer. 4, Leh. క్వశ్చన్ 15, కరువులను తట్టుకునే జన్యుపరంగా మార్పు చెందిన GMO గోధుమల వాడకాన్ని ఆమోదించిన ప్రపంచంలో తొలి దేశం. Options. 1, Chile. 2, అర్జెంటీనా. 3, బ్రెజిల్. 4, ఉరుగ్వే. Answer. 2, అర్జెంటీనా. క్వశ్చన్ 16, సాంకేతిక సహకారం, పరీక్షలకు ప్రాధాన్యతతో కోవిడ్-19 వ్యతిరేక పోరాటంలో ఏ దేశంతో ద్వైపాక్షిక సహకారాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు భారత్ అంగీకరించింది? Options. 1, జోర్డాన్. 2, ఇజ్రాయెల్. 3, సిరియా. 4, లెబనాన్. Answer. 2, ఇజ్రాయెల్. క్వశ్చన్ 17, యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ USAID తో కలిసి ఇండియా ఎనర్జీ మోడలింగ్ ఫోరం IMF ను ప్రారంభించిన సంస్థ. Options. 1, ఫైనాన్స్ కమిషన్ FC. 2, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RB. 3, నీతి ఆయోగ్. 4, జాతీయ అభివృద్ధి మండలి NDC. Answer. 3, నీతి ఆయోగ్. క్వశ్చన్ 18, ఎ నెగ్లెక్టెడ్ ట్రాజెడీ గ్లోబల్ బర్డెన్ ఆఫ్ స్టిల్ బర్త్స్ నివేదికను విడుదల చేసిన సంస్థ. Options. 1, రోటరీ క్లబ్. 2, అమ్నెస్టీ ఇంటర్నేషనల్స్. 3, కామన్వెల్త్ నేషన్స్. 4, UN. ఇంటర్ ఏజెన్సీ గ్రూప్ ఫర్ చైల్డ్ మోర్టాలిటీ ఎస్టిమేషన్ UNIGME. Answer. 4, UN. ఇంటర్ ఏజెన్సీ గ్రూప్ ఫర్ చైల్డ్ మోర్టాలిటీ ఎస్టిమేషన్ UNIGME. క్వశ్చన్ 19, కింది దేశాలలో 5 ఐస్లో భాగం కానిది ఏది? Options. 1, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. 2, న్యూజిలాండ్. 3, Bharat. 4, ఆస్ట్రేలియా. Answer. 3, Bharat. క్వశ్చన్ 20, ఏ దేశానికి చెందిన టేతో ఇండో పసిఫిక్ ప్రాంతంలో సహకారాన్ని పెంపొందించడానికి భారత నేషనల్ మారిటైమ్ ఫౌండేషన్ INIMF అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది? Options. 1, తైవాన్. 2, Canada. 3, థారులాండ్. 4, నేపాల్. Answer. 1, తైవాన్. క్వశ్చన్ 21, గ్రేటర్ మాలే కనెక్టివిటీ ప్రాజెక్ట్ కోసం మాల్దీవులకు ఎక్సిమ్ బ్యాంక్ ఎంత మొత్తాన్ని అందించింది? Options. 1, 100 మిలియన్ల అమెరికా డాలర్లు. 2, 200 మిలియన్ల అమెరికా డాలర్లు. 3, 250 మిలియన్ల అమెరికా డాలర్లు. 4, 400 మిలియన్ల అమెరికా డాలర్లు. Answer. 4, 400 మిలియన్ల అమెరికా డాలర్లు. క్వశ్చన్ 22, 2021 వార్షిక సమావేశాన్ని ప్రపంచ ఆర్థిక ఫోరం దావోస్ నుండి ఏ నగరానికి మార్చింది? Options. 1, జూరిచ్. 2, జెనీవా. 3, బాసెల్. 4, లూసెర్నీ. Answer. 4, లూసెర్నీ. క్వశ్చన్ 23, ఆర్టన్ క్యాపిటల్ అందించే ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ సూచీ 2020లో భారత్ ర్యాంక్. Options. 124. 258. 372. 446. Answer. 258. క్వశ్చన్ 24, స్థిర భూగర్భజల నిర్వహణలో R&D సహకారం కోసం ఏ దేశంతో అవగాహన ఒప్పందాన్ని కేంద్ర కేబినెట్ ఆమోదించింది? Options. 1, డెన్మార్క్.
2 నార్వే 3 ఆస్ట్రేలియా 4 న్యూజిలాండ్ Answer. 3 ఆస్ట్రేలియా క్వశ్చన్ 25 నియర్ ఈస్ట్ లోని పాలస్తీనా శరణార్థుల కోసం ఐక్యరాజ్యసమితి రిలీఫ్ అండ్ వర్కర్స్ ఏజెన్సీ UNRWA కి భారత ప్రభుత్వం ఏ మేరకు ఆర్థిక సాయాన్ని అందించింది? Options. 1 10 మిలియన్ల అమెరికా డాలర్లు 2 2 మిలియన్ల అమెరికా డాలర్లు 3 5 మిలియన్ల అమెరికా డాలర్లు 4 1 మిలియన్ల అమెరికా డాలర్లు Answer. 4 1 మిలియన్ల అమెరికా డాలర్లు క్వశ్చన్ 26 సముద్ర పర్యవేక్షణ శోధన సహాయక చర్యల కోసం సీ గార్డియన్ అనే సముద్ర పర్యవేక్షణ డ్రోన్ను పరీక్షించిన దేశం Options. 1 Cana. 2 న్యూజిలాండ్ 3 Bharat. 4 Japan. Answer. 4 Japan. క్వశ్చన్ 27 భారతదేశం నుండి INS సింధువీర్ అనే తొలి జలాంతర్గామిని అందుకోనున్న దేశం Options. 1 బంగ్లాదేశ్ 2 శ్రీలంక 3 మయన్మార్ 4 మారిషస్ Answer. 3 మయన్మార్ క్వశ్చన్ 28 స్టేట్ ఆఫ్ క్లైమేట్ సర్వీసెస్ 2020 రిపోర్ట్ మూవ్ ఫ్రమ్ ఎర్లీ వార్నింగ్స్ టు ఎర్లీ యాక్షన్ అనే నివేదికను విడుదల చేసిన సంస్థ Options. 1 ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం 2 ఐక్యరాజ్యసమితి ప్రపంచ వాతావరణ సంస్థ 3 ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం 4 భారత వాతావరణ శాఖ Answer. 2 ఐక్యరాజ్యసమితి ప్రపంచ వాతావరణ సంస్థ క్వశ్చన్ 29 ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ OECD వర్కింగ్ గ్రూప్ ఆన్ గుడ్ లెబొరేటరీస్ ప్రాక్టీస్ వైస్ చైర్ గా ఏ దేశాన్ని నియమించారు? Options. 1 Bharat. 2 పాకిస్తాన్ 3 బ్రెజిల్ 4 Cana. Answer. 1 Bharat. క్వశ్చన్ 30 IMF అంతర్జాతీయ ద్రవ్య ఆర్థిక కమిటీ IMFC ప్లీనరీ సమావేశంలో భారత్కు ఎవరు ప్రాతినిధ్యం వహించారు? Options. 1 అనురాగ్ ఠాకూర్ 2 నిర్మలా సీతారామన్ 3 మన్సుఖ్ మాండవియా 4 గజేంద్ర సింగ్ షేఖావత్ Answer. 2 నిర్మలా సీతారామన్ క్వశ్చన్ 31 ఈ హెల్త్ రంగంలో అక్టోబర్ 2020 భారత్ ఏ దేశంతో కలిసి పనిచేయనుంది? Options. 1 నెదర్లాండ్సా 2 Sealy. 3 ఫ్రాన్సా 4 ఇజ్రాయెల్ Answer. 1 నెదర్లాండ్సా క్వశ్చన్ 32 వర్చువల్ గా జరిగిన అంతర్జాతీయ సౌర కూటమి ISA మూడో సమావేశంలో 2 ఏళ్ల కాలానికి ప్రెసిడెంట్ గా తిరిగి ఎన్నికైన దేశం Options. 1 Russia. 2 ఫ్రాన్సా 3 Cana. 4 USA Answer. 2 ఫ్రాన్సా క్వశ్చన్ 33 షాంఘై సహకార సంస్థ SCO మంత్రుల లా అండ్ జస్టిస్ ఏడో సమావేశానికి ఆతిథ్యం ఇచ్చిన దేశం Options. 1 కిర్గిస్థాన్ 2 కజఖ్స్తాన్ 3 Bharat. 4 Cana. Answer. 3 Bharat. క్వశ్చన్ 34 కన్సర్న్ వరల్డ్ వైడ్ అండ్ వెల్తుంగర్ హిల్ఫ్ విడుదల చేసిన గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2020లో భారత్ ర్యాంక్ Options. 1 102. 2 103. 3 94. 4 58. Answer. 3 94. క్వశ్చన్ 35 బీటెన్ ఆర్ బోకెన్ ఇన్ఫార్మాలిటీ అండ్ కోవిడ్-19 ఇన్ సౌత్ ఏసియా అనే నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది? Options. 1 అంతర్జాతీయ ద్రవ్య నిధి 2 ఐక్యరాజ్యసమితి బాలల అత్యవసర నిధి 3 ప్రపంచ బ్యాంకు 4 అంతర్జాతీయ కార్మిక సంస్థ Answer. 3 ప్రపంచ బ్యాంకు క్వశ్చన్ 36 ప్రపంచంలో అతిపెద్ద LPG రెసిడెన్షియల్ మార్కెట్ గా చైనాను భారత్ అధిగమించనున్న సంవత్సరం Options. 1 2022. 2 2027. 3 2025. 4 2030. Answer.
4 2030. క్వశ్చన్ 37 ఆక్స్ఫామ్ అండ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ ఇంటర్నేషనల్ డిఎఫ్ఐ విడుదల చేసిన కమిట్మెంట్ టు రిడ్యూసింగ్ ఇన్ ఈక్వాలిటీ సిఆర్ఐ ఇండెక్స్ 3వ ఎడిషన్లో భారత్ ర్యాంక్. Options 1 145, 2 135, 3 129, 4 72. Answer 3 129. క్వశ్చన్ 38 కోవిడ్-19 కారణంగా మందగించిన వినియోగదారుల వ్యయాన్ని పెంచడానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన ప్యాకేజీ విలువ. Options 1 రూ. 81,000 కోట్లు, 2 రూ. 87,000 కోట్లు, 3 73,000 కోట్ల రూపాయలు, 4 రూ. 65,000 కోట్లు. Answer 3 73,000 కోట్ల రూపాయలు. క్వశ్చన్ 39 గూగుల్ పే, వీసా సహకారంతో ఏస్ క్రెడిట్ కార్డును ప్రారంభించిన బ్యాంక్. Options 1 యాక్సిస్ బ్యాంక్, 2 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, 3 ఐఈసిఐసిఐ బ్యాంక్, 4 యెస్ బ్యాంక్. Answer 1 యాక్సిస్ బ్యాంక్. క్వశ్చన్ 40 నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీలో విద్యార్థులు, అధ్యాపకులను శక్తిమంతం చేయడానికి ఏఐసిటిఈతో భాగస్వామ్యం కలిగిన సంస్థ. Options 1 టీసీఎస్, 2 గూగుల్, 3 మైక్రోసాఫ్ట్, 4 ఇన్ఫోసిస్. Answer 3 మైక్రోసాఫ్ట్. క్వశ్చన్ 41 అంతర్జాతీయ రుణ గణాంకాలు 2021 ను విడుదల చేసిన సంస్థ ఏది? Options 1 అమ్నెస్టీ ఇంటర్నేషనల్స్, 2 ఐక్యరాజ్యసమితి పారిశ్రామిక అభివృద్ధి సంస్థ, 3 ప్రపంచ బ్యాంకు, 4 ప్రపంచ ఆర్థిక ఫోరం. Answer 3 ప్రపంచ బ్యాంకు. క్వశ్చన్ 42 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం భారత్లో 2015 నుండి 16 ఆర్థిక సంవత్సరం నుండి 2019 నుండి 20 వరకు డిజిటల్ చెల్లింపుల వార్షిక వృద్ధి రేటు ఎంత? Options 141.6%, 236.5%, 355.1%, 472.3%. Answer 355.1%. క్వశ్చన్ 43 అంతర్జాతీయ ద్రవ్య నిధి ఐఎంఎఫ్ అంచనా ప్రకారం 2021 ఆర్థిక సంవత్సరానికి భారత జీడీపీ ఎంత ఉంటుంది? Options 1 12.9%, 2 14.7%, 3 9.7%, 4 10.3%. Answer 4 10.3%. క్వశ్చన్ 44 పాఠశాలల్లో ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి నీతి ఆయోగ్కు చెందిన అటల్ ఇన్నోవేషన్ మిషన్ తో స్టేట్మెంట్ ఆఫ్ ఇంటెంట్ ఎస్ఓఐ పై సంతకం చేసిన సంస్థ. Options 1 బిజ్ మ్యానియా, 2 డీజీ ఇండియా, 3 యుఎక్స్ రియాక్టర్ అక్స్ రియాక్టా, 4 సిజీ ఇండియా. Answer 4 సిజీ ఇండియా. క్వశ్చన్ 45 రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ ఆర్ఆర్విఎల్ ఏ సంస్థ నుండి 555010000000 ఐఎన్ఆర్ 1 మొత్తాన్ని చందాగా అందుకుంది? Options 1 అలిస్సం ఆసియా హోల్డింగ్స్, 2 జెపి మోర్గాన్ చేజ్, 3 యూబీఎస్ గ్రూప్, 4 పిమ్కో. Answer 1 అలిస్సం ఆసియా హోల్డింగ్స్, 2. క్వశ్చన్ 46 ప్రపంచంలోని అతిపెద్ద జింక్ స్మెల్టర్ ప్లాంట్ ను ఏర్పాటు చేయడానికి హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ ఏ రాష్ట్రంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? Options 1 Goa, 2 ఛత్తీస్గఢ్, 3 గుజరాత్, 4 పంజాబ్. Answer 3 గుజరాత్. క్వశ్చన్ 47 పీఎం స్వనిధి పథకం కింద వీధి వ్యాపారులకు సబ్సిడీ చెల్లించడానికి హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ అండ్ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిడ్బీ తో ఏ బ్యాంకు అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? Options 1 బ్యాంక్ ఆఫ్ బరోడా, 2 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, 3 కెనరా బ్యాంక్, 4 ఇండియన్ బ్యాంక్. Answer 4 ఇండియన్ బ్యాంక్. క్వశ్చన్ 48 బ్యాంక్ స్పాన్సర్షిప్ ప్రోగ్రామ్ కింద ప్రత్యక్ష ప్రసారం చేసిన తొలి చిన్న ఫైనాన్స్ బ్యాంక్ ఏది? Options 1 ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, 2 ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్,
3. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. 4. జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. Answer. 4. జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. క్వశ్చన్ 49. ఎర్త్ షాట్ ప్రైజ్ పేరుతో వాతావరణ మార్పులకు మద్దతుగా పర్యావరణ పురస్కారాన్ని ఎవరు ప్రారంభించారు? Options. 1. ప్రిన్స్ విలియం. 2. డేవిడ్ అటెన్బరో. 3. ప్రిన్స్ చార్లెస్. 4, 1, and 2. Answer. 4, 1, and 2. క్వశ్చన్ 50. డెన్మార్క్కు చెందిన ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ FE ఇటీవల భారతదేశంలో ఎన్ని బీచ్లకు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అవార్డులు ప్రదానం చేసింది? Options. 1, 8. 2, 5. 3, 12. 4, 4. Answer. 1, 8. క్వశ్చన్ 51. విపత్తులకు మానవ వ్యయం గత 20 సంవత్సరాల 2000 నుండి 2019 అవలోకనం అనే నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది? Options. 1. ఆహార, వ్యవసాయ సంస్థ. 2. ఐక్యరాజ్యసమితి పారిశ్రామిక అభివృద్ధి సంస్థ. 3. ఐక్యరాజ్యసమితి వ్యవస్థ, వైడ్ ఎర్త్ వాచ్. 4. విపత్తు ప్రమాదాన్ని తగ్గించడానికి ఐక్యరాజ్యసమితి కార్యాలయం. Answer. 4. విపత్తు ప్రమాదాన్ని తగ్గించడానికి ఐక్యరాజ్యసమితి కార్యాలయం. క్వశ్చన్ 52. తమిళనాడు విద్యార్థులు అభివృద్ధి చేసిన ఇండియా షాట్ అనే దేశీయ ప్రయోగాత్మక ఉపగ్రహాన్ని ప్రయోగించడానికి ఏ అంతరిక్ష సంస్థ అంగీకరించింది? Options. 1. జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ JAXA. 2. నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ నాసా. 3. సెంటర్ నేషనల్ డి టూడెస్పాటియల్స్ CNES. 4. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ISRO. Answer. 2. నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ నాసా. క్వశ్చన్ 53. అస్సాంలో ఆసియా ఏనుగును సంరక్షించడానికి వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ ఇండియా WWF ఇండియా తో ఏ ఫౌండేషన్ భాగస్వామ్యం కలిగి ఉంది? Options. 1. పెర్నోడ్ రికార్డ్ ఇండియా ఫౌండేషన్. 2. వైల్డ్ లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా. 3. నేచర్ కన్సర్వేషన్ ఫౌండేషన్. 4. ఎన్విరాన్మెంటలిస్ట్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా. Answer. 1. పెర్నోడ్ రికార్డ్ ఇండియా ఫౌండేషన్. క్వశ్చన్ 54. భారత్ మేధో సంపత్తి వార్షిక నివేదిక 2018 నుండి 19 ప్రకారం ఏ సంస్థ స్టాండ్ అలోన్ అత్యధిక పేటెంట్ల దాఖలుతో అగ్రస్థానంలో నిలిచింది? Options. 1. ఐఐటి ఢిల్లీ. 2. కాన్పూర్ విశ్వవిద్యాలయం. 3. చండీగఢ్ విశ్వవిద్యాలయం. 4. షూలిని విశ్వవిద్యాలయం. Answer. 3. చండీగఢ్ విశ్వవిద్యాలయం. క్వశ్చన్ 55. ఢిల్లీతో పాటు దేశంలోని అనేక ప్రాంతాల్లో భారత వాతావరణ శాఖ IND ఉపయోగించే అధునాతన హై రిజల్యూషన్ ఎయిర్ క్వాలిటీ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ పేరు? Options. 1. ఎన్డ్యూసర్ ENDUCER. 2. ఎన్కోడర్ ఇన్కోడా. 3. ఎపిడెమ్ EPIDEM. 4. ఎన్ఫ్యూజర్ ENFUSER. Answer. 4. ఎన్ఫ్యూజర్ ENFUSER. క్వశ్చన్ 56. ఏ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ తన R&D సామర్థ్యాలను పెంచుకోడానికి ఐఐటి ఢిల్లీ DRDO జేటిసిలతో కలిసి పనిచేయనుంది? Options. 1. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ CSF. 2. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ CRPF. 3. ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ITBP. 4. శాస్త్ర సీమా బాల్ SSB. Answer. 2. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ CRPF. క్వశ్చన్ 57. దేశీయంగా అభివృద్ధి పరిచినే న్యూక్లియర్ కేపబుల్ క్షిపణి ఉపరితలం నుండి ఉపరితలం ISRBM నైట్ ట్రయల్ ను ఇటీవల ఒడిశాలోని బాలాసోర్ వద్ద విజయవంతంగా నిర్వహించారు. Options. 1. రుద్రం. 2. పృథ్వీ-2. 3. పృథ్వీ-1. 4. సిర్కాన్. Answer. 2. పృథ్వీ-2. క్వశ్చన్ 58. అంతరిక్షంలో 5 సంవత్సరాల ఖగోళ వస్తువుల ఇమేజింగ్ ను పూర్తి చేసిన భారత తొలి బహుళ తరంగదైర్ఘ్య ఖగోళ అబ్జర్వేటరీ ఏది? Options. 1. భారత్ షాట్. 2. ఆర్యభట్ట. 3. ఆస్ట్రోస్రాట్.
4 ఆస్టోస్రాట్ -2. Answer. 3 ఆస్టోస్రాట్. క్విశ్చన్ 59 టెలికాం స్పెక్ట్రమ్ కేటాయింపును క్రమబద్ధీకరించడానికి కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ప్యానెల్కు ఎవరు నాయకత్వం వహిస్తారు? Options. 1 రాజీవ్ గౌబా, 2 అజిత్ సేత్, 3 పికే సిన్హా. 4 కమల్ పాండే. Answer. 1 రాజీవ్ గౌబా. క్విశ్చన్ 60 ప్రొఫెషనల్ ఇంజనీర్స్ బిల్లును రూపొందించడానికి ఏఐసిటిఈ ఏర్పాటు చేసిన కమిటీకి ఎవరు నాయకత్వం వహిస్తారు? Options. 1 పికే సిన్హా, 2 డి పి సింగ్, 3 ఎం ఎస్ అనంత్, 4 అనిల్ డి సహస్రబుద్ధే. Answer. 3 ఎం ఎస్ అనంత్. క్విశ్చన్ 61 యునెస్కో శాశ్వత ప్రతినిధి బృందానికి భారత్ తదుపరి శాశ్వత ప్రతినిధిగా ఎవరిని నియమించారు? Options. 1 సందీప్ శ్రీరామ్, 2 పవన్ మిశ్రా, 3 విశాల్ వి శర్మ, 4 టిఎస్ రమేష్. Answer. 3 విశాల్ వి శర్మ. క్విశ్చన్ 62 2020 నుండి 21 సంవత్సరానికి ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ఐబిఏ చైర్మన్ గా ఎవరు ఎన్నికయ్యారు? Options. 1 అమితాబ్ చౌదరి, 2 రజనీష్ కుమార్, 3 కె రాజేశ్వర్ రావు, 4 రాజ్ కిరణ్ రాయ్జీ. Answer. 4 రాజ్ కిరణ్ రాయ్జీ. క్విశ్చన్ 63 ఫ్రెంచ్ ఓపెన్ రోలాండ్ గారోస్ 124వ ఎడిషన్ మహిళల సింగిల్స్ టైటిల్ విజేత. Options. 1 సోఫియా కెనిన్, 2 ఇగా స్వైటెక్, 3 టిమియా బాబోస్. 4 అలెక్సా గ్వరాచి. Answer. 2 ఇగా స్వైటెక్. క్విశ్చన్ 64 2020 ఈఫిల్ గ్రాండ్ ప్రీ విజేత. Options. 1 చార్లెస్ లెక్లర్, 2 లూరూస్ హామిల్టన్, 3 వాల్టెరి బాటాస్. 4 సెబాస్టియన్ వెటెల్. Answer. 2 లూరూస్ హామిల్టన్. క్విశ్చన్ 65 ఆల్ ఇండియా ఫుట్ బాల్ ఫెడరేషన్ కొత్త నినాదం. Options. 1 టీమ్ ఇండియా అబవ్ ఆల్, 2 రైజ్ ఆస్ వన్, 3 వన్ టీమ్ వన్ డ్రీమ్, 4 ఇండియన్ ఫుట్ బాల్ ఫార్వర్డ్ టుగెదర్. Answer. 4 ఇండియన్ ఫుట్ బాల్ ఫార్వర్డ్ టుగెదర్. క్విశ్చన్ 66 వరల్డ్ అథ్లెటిక్స్ హాఫ్ మారథాన్ ఛాంపియన్షిప్స్ గడినియా 2020 బ్రాండ్ అంబాసిడర్ గా ఎవరు నియమితులయ్యారు? Options. 1 హైలే గెబర్ సెలాసి, 2 కెనెనిసా బెకెలే, 3 మో ఫరాహ్. 4 కాన్స్టెంటినా డిటా. Answer. 4 కాన్స్టెంటినా డిటా. క్విశ్చన్ 67 ఇటీవల పదవీ విరమణ ప్రకటించిన క్రికెటర్ ఉమర్ గుల్ ఏ దేశానికి చెందినవాడు? Options. 1 పాకిస్తాన్, 2 దక్షిణాఫ్రికా, 3 ఆఫ్ఘనిస్తాన్, 4 బంగ్లాదేశ్. Answer. 1 పాకిస్తాన్. క్విశ్చన్ 68 అక్టోబర్ 13న పాటించిన విపత్తు ప్రమాదం తగ్గింపు అంతర్జాతీయ దినోత్సవం 2020 నేపథ్యం. Options. 1 హోమ్ సేఫ్ హోమ్, 2 ఇట్స్ ఆల్ అబౌట్ గవర్నెన్స్, 3 డిజాస్టర్ రిస్క్ గవర్నెన్స్, 4 రెడ్యూజింగ్ డిజాస్టర్ ఎకనమిక్ లాసెస్. Answer. 2 ఇట్స్ ఆల్ అబౌట్ గవర్నెన్స్. క్విశ్చన్ 69 అక్టోబర్ 14న పాటించిన ప్రపంచ అంతర్జాతీయ ప్రమాణాల దినోత్సవం 2020 నేపథ్యం. Options. 1 ప్రమాణాలతో గ్రహాన్ని భూమి రక్షించడం, 2 వీడియో ప్రమాణాలు ప్రపంచ వేదికను సృష్టిస్తారు, 3 అంతర్జాతీయ ప్రమాణాలు 4వ పారిశ్రామిక విప్లవం, 4 స్మార్ట్ హెల్త్ నాణ్యతను మెరుగుపరచడానికి ఇంటెలిజెంట్ సిస్టమ్స్ ను ఉపయోగించడం. Answer. 1 ప్రమాణాలతో గ్రహాన్ని భూమి రక్షించడం. క్విశ్చన్ 70 ఏటా అంతర్జాతీయ వేస్ట్ డే ఎప్పుడు పాటిస్తారు? Options. 1 డిసెంబర్ 14, 2 నవంబర్ 14, 3 సెప్టెంబర్ 14, 4 అక్టోబర్ 14. Answer. 4 అక్టోబర్ 14.
క్వశ్చన్ 71 ఏటా అంతర్జాతీయ వేస్ట్ డే ఎప్పుడు పాటిస్తారు? Options. 1 డిసెంబర్ 14, 2 నవంబర్ 14, 3 సెప్టెంబర్ 14. 4 అక్టోబర్ 14. Answer. 2 నవంబర్ 14. క్వశ్చన్ 72 అక్టోబర్ 15 ఏటా జరుపుకునే గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే 2020 నేపథ్యం? Options. 1 మన చేతులు మన భవిష్యత్తు. 2 అందరికీ పరిశుభ్రమైన చేతులు. 3 ప్రతి ఒక్కరికి చేతి పరిశుభ్రత. 4 పరిశుభ్రమైన చేతులు ఓ ఆరోగ్య సూచన. Answer. 3 ప్రతి ఒక్కరికి చేతి పరిశుభ్రత. క్వశ్చన్ 73 ఏటా ఐక్యరాజ్యసమితి ప్రపంచ ఆహార దినోత్సవాన్ని ఏ రోజు పాటిస్తారు? Options. 1 అక్టోబర్ 12, 2 అక్టోబర్ 16, 3 అక్టోబర్ 15. 4 సెప్టెంబర్ 16. Answer. 2 అక్టోబర్ 16. క్వశ్చన్ 74 ఏటా రాష్ట్రీయ మహిళా కిసాన్ దివస్ ను ఎప్పుడు జరుపుకుంటారు? Options. 1 అక్టోబర్ 11, 2 అక్టోబర్ 16, 3 అక్టోబర్ 15. 4 సెప్టెంబర్ 16. Answer. 3 అక్టోబర్ 15. క్వశ్చన్ 75 పేదరిక నిర్మూలన ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ దినోత్సవం ఏటా ఏ రోజు పాటిస్తారు? Options. 1 సెప్టెంబర్ 16, 2 అక్టోబర్ 16, 3 ఆగస్టు 15. 4 అక్టోబర్ 17. Answer. 4 అక్టోబర్ 17. క్వశ్చన్ 76 ఫ్లీట్ అవార్డు ఫంక్షన్ 2020లో ఏ భారత నావికాదళ నౌకను ఉత్తమ ఓడగా ప్రకటించారు? Options. 1 ఐఎన్ఎస్ అరిహంత్, 2 ఐఎన్ఎస్ కోరా, 3 ఐఎన్ఎస్ సహ్యాద్రి. 4, 2, and 3. Answer. 4, 2, and 3. క్వశ్చన్ 77 పాల్ ఆర్. మిల్గోమ్రా, రాబర్ట్ బి. విల్సన్ ఏ రంగంలో 2020 నోబెల్ బహుమతిని గెలుచుకున్నారు? Options. 1 ఫిజిక్స్, 2 కెమిస్ట్రీ, 3 మెడిసిన్. 4 ఎకనమిక్స్. Answer. 4 ఎకనమిక్స్. క్వశ్చన్ 78 ఫోర్బ్స్ ఇండియా రిచ్ లిస్ట్ 2020లో అగ్రస్థానంలో ఉన్నది? Options. 1 ముఖేష్ అంబానీ, 2 శివ నాడార్, 3 గౌతమ్ అదానీ. 4 సైరస్ పూనవాలా. Answer. 1 ముఖేష్ అంబానీ. క్వశ్చన్ 79 పీఎం నరేంద్ర మోడీ విడుదల చేసిన దేహ్ వెచ్వాకరణి ఎవరి ఆత్మకథ? Options. 1 బాలాసాహెబ్ విఖే పాటిల్, 2 సయ్యద్ అహ్మద్, 3 శశి థరూర్. 4 బినా అగర్వాల్. Answer. 1 బాలాసాహెబ్ విఖే పాటిల్. క్వశ్చన్ 80 మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ వి ష్రాంక్ ది డ్రాగన్ పుస్తక రచయిత? Options. 1 ఆనంద్ నీలకంఠన్, 2 కుమార్ పదంపని బోరా, 3 జీబీఎస్ సిద్ధు. 4 ప్రదీప్ గూర్హా. Answer. 4 ప్రదీప్ గూర్హా. క్వశ్చన్ 81 ది బ్యాటిల్ ఆఫ్ బిలాంగింగ్ పుస్తక రచయిత? Options. 1 రోమిలా థాపర్, 2 రామ్ చంద్ర గుహ. 3 అరుంధతి రాయ్. 4 శశి థరూర్. Answer. 4 శశి థరూర్. క్వశ్చన్ 82 ఇటీవల కన్నుమూసిన పద్మశ్రీ శోభా నాయుడు ఏ నృత్య రూపంలో ప్రసిద్ధులు? Options. 1 కూచిపూడి, 2 భరతనాట్యం, 3. Kathak. 4. Kathakali. Answer. 1 కూచిపూడి.